శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. వృషభ రాశి వాళ్లకు శని ఇప్పుడు మామూలుగా వక్ర దృష్టి నుండి సవ్య దృష్టికి వచ్చినటువంటి దాని వల్లను, కుజుడు గురువు మిగతా గ్రహాలు ఉండేటువంటి వాటి వల్లను, చంద్రుడు మామూలుగా మారుతూ ఉంటాడు కాబట్టి ఎప్పటికప్పుడు మార్పు జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీ మనస్సు కూడా అప్పటికప్పుడు మారుతూ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి నేను చెబుతూ ఉండేటువంటిది ఇప్పుడు ఈ వృషభ రాశి వాళ్లకు ఇప్పటి నుండి ఈ నవంబర్ నుండి వచ్చే ఉగాది పండుగ వరకు, కొత్త పంచాంగము వచ్చే వరకు కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి దాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మీకు మంచి వాగ్ధాటి, మీకు అనుకూలమైనటువంటి పనులు జరగడానికి సిద్ధముగా ఉన్నది. ఏదైతే మీరు అనుకుంటారో అనుకున్నట్టుగా గతములో జరిగినట్టుగా ఇప్పుడు కొంత మీ మాటకు కొంచెము తగ్గినట్టుగా అనిపిస్తుంది. శని స్వక్షేత్రగతుడై మిగతా వాటి యొక్క ప్రభావము మీద ఉంటాడు కాబట్టి అన్ని దానిల మీద చూస్తూ ఉంటాడు గనుక మిగతా గ్రహాల యొక్క పరిస్థితిని బట్టి మీకు కొన్ని పనులు మాత్రమే సవ్యముగా జరగటము, కొన్ని ఇబ్బందులు పెట్టడము లాంటివి జరుగుతాయి. అంతేకాకుండా ఇంట్లో చిన్న చిన్న చికాకులు, పోట్లాటలు లాంటివి రావచ్చును. అంతేకాకుండా వివాహ సంబంధమైనటువంటి విషయాలలో కూడా చిన్న చిన్న పోట్లాటలు లాంటివి ఉండవచ్చును. జాగ్రత్త వహించండి, మీ మనస్సుకు ముందే తెలుస్తాయిగాక. అంతేకాకుండా భూముల వలన ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు, తకరారులు కూడా కలిగే అవకాశము ఉండవచ్చు అంటున్నాను. దీని వలన కొంచెము మీకు మానసికమైనటువంటి ప్రశాంతత అనేటువంటిది లేకపోవచ్చును. అంతేకాకుండా మీ మాటకు ఎదురు లేదు, కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఉంటాయి. విపరీతమైనటువంటి శ్రమ అనేటువంటిది ఉంటుంది. దేహపీడాకారకుడైనటువంటి శని స్వక్షేత్రములో కుంభములో ఉండేటువంటి దాని వలన సవ్యదృష్టితో చూస్తూ ఉండినా చిన్న చిన్న ఇబ్బందులు కలిగించేటువంటి విధానము ఉంటుంది. అంతేకాకుండా వెంటనే మేలు జరిగే అవకాశము ఉంటుంది. దీన్ని ఏమంటాము అంటే నీచత్వము జరిగినట్టే జరిగి ఉన్నట్టుండి కొంచెం మేలు జరగడం అంటారు దాన్ని. అందువలన అలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అయితే బాధ కలిగినప్పుడు ఎంతో కొంత బాధ అనేది సహజం కదా. అందువలన జాగ్రత్తలు పడాల్సిన అవసరము ఉంటుంది. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు సజావుగా సాగుతూ ఉండేటువంటి వాళ్లకు అక్కడక్కడ చిన్న చిన్న అడ్డంకులు కలగవచ్చును. వివాహాది శుభకార్యాలు జరగాల్సినటువంటి చోట ఖచ్చితముగా వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. విదేశాలలో ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు కొంచెము వస్తుందో రాదో అనేటువంటి తటపటాయింపు అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఈ 4 నెలల పాటు కూడా మేము ఇంతకాలము బాగున్నాము కదా, ఎందుకు ఉన్నట్టుండి చిన్న అపశృతి జరుగుతుంది మన జీవితంలో అని మీకు మీరు ఆలోచన చేసుకునేటువంటి దృక్పథం ఏర్పడవచ్చును. అనూహ్యముగా మీరు అనని మాటలు కూడా కొన్ని అన్నారు అనేటువంటి మాటకు వచ్చి చిన్న చిన్న వివాదాలు లాంటివి జరగవచ్చును. చిరు వ్యాపారస్తులకు ఎలాంటి భయము లేదు, తప్పకుండా వాళ్ళది సజావుగా సాగుతుంది గాక. ఏ వ్యాపార రంగములో ఉండినా విద్యార్థులు ఎక్కువగా శ్రమపడి చదవాల్సినటువంటి అవసరము ఉంటుంది. కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు వస్తుందో రాదో, మనం అప్లై చేసినాము కదా ఎలా ఉంటుందో ఏమో అనేటువంటి టెన్షన్ నిరంతరము పడుతూ ఈ 2-3 నెలల నుంచి కొంచెం చిన్నపాటి ఇబ్బందులు అనేటువంటివి కలగవచ్చును. అయితే నిజానికి మీరు ఏ లగ్నములో పుట్టింటారు అనేటువంటిది ఇక్కడ ప్రామాణికం. రాశి కరెక్టే,
కానీ లగ్నము ఏ లగ్నములో పుట్టారు, మీకు మిగతా గ్రహస్థితులన్నీ ఎలా ఉన్నాయి అనేటువంటివి ఒక్కసారి చూసుకోవాల్సినటువంటి అవసరము చాలా ఉంటుందిగాక. మిగతా వ్యవహారాల్లో అన్నీ బాగానే ఉంటాయి, డబ్బు రాబడిలోనూ చేయటములోనూ యథావిధిగా వస్తుంది. కానీ అనుకున్నంత కాకుండా కొంచెము తక్కువ రావటము, అనుకున్న సమయానికి కాకుండా తర్వాత రావటం లాంటివి జరుగుతాయి. ఇది కొంచెము గ్రహించవలెను వృషభ రాశి వాళ్ళు. అందువలన మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఒక్కసారి పరిశీలన చేసుకుని ఏదైనా దోషాలు ఉంటే చేసుకోండి, మేలు జరుగుతాయి గాక. అంతేకాకుండా జనరల్గా ఈ 4 నెలల పాటు మీరు చేయవలసినటువంటిది ఏమిటి పరిహారము అని గనక ఒక్కసారి మనము అనుకున్నట్టయితే, మీరు చేయవలసినది 1.25 కిలో బియ్యము, 1.25 కిలో నువ్వులు, నల్ల నువ్వులు తీసుకువెళ్ళి దానము అనేటువంటిది కనీసము ఒక 7 సార్లు చెయ్యండి. ఈ 4 నెలల్లో 7 సార్లు ఇవ్వండి, మేలు జరుగుతుంది. మీకు అనుకూలమైనప్పుడు శ్రీ మహాగణాధిపతయే నమః, ఐం మహాసరస్వత్యే నమః, శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ధనుస్సు రాశి వారికి శని వక్రగతి నుండి సవ్యదృష్టికి వచ్చినటువంటి దాని వలన ఈ నవంబర్ నుండి వచ్చే ఉగాది పండుగ వరకు కూడా 4 నెలల పాటు ఎలా ఉంటుంది ధనుస్సు రాశి వారికి అని అనుకున్నప్పుడు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలే ఇస్తాయి గాక. మీరు అనుకున్నది అనుకున్నట్టు జరగడానికి కొంత సమయము పట్టినా తప్పకుండా మేలు జరుగుతుంది. దైవ అనుగ్రహము అనేటువంటిది మీకు చాలా అవసరము. ఎందుకంటే సప్తమములో కుజుడున్నాడు. ధనుర్రాశి వాళ్లకు రాశి నుంచి మిథునములో కుజుడు ఉండేటువంటి దాని వలన చిన్న చిన్న ఇబ్బందులు కూడా జరుగుతాయి. ఏమిటి ఎటువంటి ఇబ్బందులు అంటే, ధనము రావాల్సినటువంటి చోట కానీ, భూముల వలన కొన్ని ఇబ్బందులు కానీ, ఇలాంటివి చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతాయి గాక. కళ్యాణము విషయములో కూడా చిన్న చిన్న అడ్డంకులు కలుగుతాయి, కానీ అధిగమించేటువంటి దానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాబడి ధనము రెగ్యులర్గా వచ్చేటువంటివి యథావిధిగా వస్తాయి గాక. కాకపోతే కొంచెము ఆలస్యముగా, రోజు ఒకటే టయానికి వచ్చేటువంటివి కొంచెము నిదానముగా రావటం అనేది జరుగుతుంది. అంతేగాని రాదు అనేటువంటిదైతే ఏమీ లేదుగాక లేదు, వస్తాయి, ఇబ్బంది ఉండదు. ఆరోగ్య విషయంలో అనుకూలవంతముగా ఉన్నది. మామూలుగా ఏదైనా మనకు ఉద్యోగం రావాలి అనుకునేటువంటి వాళ్ళు గట్టిగా ప్రయత్నం చేయండి, తప్పకుండా వస్తుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా గట్టిగా ప్రయత్నం చేయండి. పేపర్లన్నీ కూడా సబ్మిట్ చేస్తున్నప్పుడు ఉద్యోగానికైనా విదేశాలకు వెళ్ళాలి అనుకున్నా అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేటువంటిది చూసుకొని ఒక్కసారిగా సబ్మిట్ చేయండి. తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది గాక. ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వాళ్లకు నిజానికి ప్రమోషన్లు లాంటివి రావాలి. రాకపోయినా ఈ ఇబ్బంది వలన మనకు తప్పిపోయింది మేలు అని అనుకునేటువంటి విధానముగా కొంతవరకు ఉంటాయి. కొత్త వ్యాపారాలు చేయాలి అనుకునేటువంటి వాళ్ళు ఆచితూచి అడుగులు వేయండి. 1-2 సార్లు మీ యొక్క జాతక పరిస్థితులు చూసుకోండి. ఎవరు ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది చాలా అవసరము. మీకు తోటి వాళ్ళు మిమ్మల్ని కొంచెము ఇబ్బంది పెట్టాలి అనేటువంటిది చూస్తారు. మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడాలి అని చూస్తారు. జాగ్రత్త వహించండి. అంతేకాకుండా మీకు పోయిన వాళ్లతో, ఈ రాశి వాళ్లకు, ధనుస్సు రాశి వాళ్లకు బాగా పోయిన కుటుంబీకులతో, బంధువులతోనూ చిన్న వివాదాలు లాంటివి ఉంటాయి. ఒకరి ముఖాలు ఒకరు చూసుకునేటువంటి పరిస్థితి ఉండదు. అటువంటి వాళ్ళు
ఈ వచ్చే సంవత్సరానికి మేలు జరిగేటువంటి విధముగా ఉంటుంది కాబట్టి మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు. అనూహ్యముగా ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. కొన్ని 1-2 శుభవార్తలు వింటారు కూడా మీరు. దానివల్ల తద్వారా మేలు జరుగుతుంది. మీ యొక్క కుటుంబంలోనే స్త్రీమూర్తి వలన కొంత మేలు జరిగే అవకాశం ఉంది. మీకు భూముల వలన క్రయ విక్రయాల వలన మీకు బాగా కలిసొచ్చేటువంటి విధానము ఉంటుంది గాక మేలు జరుగుతుంది. శుభకార్యాలు చేస్తారు, పాల్గొంటారు కూడా. అంతేకాకుండా రాజకీయ నాయకులు కానీ, సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు కానీ, అలాగే రియల్ ఎస్టేట్ సంస్థలు కానీ, సొంత వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకైనా తప్పకుండా మీరు అనూహ్యముగా యజ్ఞయాగాది క్రతువులు చేయాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది. ఎందుకంటే మీ మేలు మీకు చాలా అవసరము. నాకు ఇంకా మేలు జరిగితే బాగుంటుంది అనేటువంటి ధోరణితో మీకు మీరే యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి అని ఒక నిర్ణయం తీసుకొని దానికి తగ్గట్టుగా మీరు ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తారు. తద్వారా మీరు విజయము లభించి తీరుతుందిగాక మీకు గురువు యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా మీకు కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా గురువుకు మీన లగ్నానికి ధనుస్సు రాశికి రెండిటికి అధిపతి గురువే కాబట్టి మీనములో ఏలినాటి శని ఉండేటువంటి దాని వలన కూడా కొంచెం శని ఎప్పుడైతే తృతీయంలో కుంభములో ఉండి సవ్యదృష్టి చూస్తూ ఉన్నాడో విపరీతమైనటువంటి శారీరకమైన శ్రమ అనేటువంటిది మీకు ఉంటుంది. శ్రమ పడతారు. శ్రమపడి తద్వారా మేలు పొందేదానికి అనుకూలము ఎక్కువగా ఉన్నది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీరు సాధించాలి అని గనక మీరు అనుకుంటే మీరు చేయాల్సినటువంటిది ఏమిటి అంటే 1.25 కిలో బియ్యము, 1.25 కిలో నల్ల నువ్వులు రెండూ కూడా తీసుకువెళ్ళి ఒక 5 శనివారాల పాటు రోజు ప్రతి శనివారము దానం అనేటువంటిది ఇవ్వండి. ఇలా 5 శనివారాలు ఇవ్వండి. మీకు తప్పకుండా మేలు జరుగుతుంది ఈ 4 నెలల పాటు అనేటువంటిది తెలియజేస్తూ ఇవ్వవచ్చునుగాక. ఇస్తే దోషము పోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది తెలియజేస్తున్నాను. జయోస్తు.